మేలు పలికేడు శ్రీ భాగవత అంట, పలికించేవాడు శ్రీరామ భక్తుడు అంట. అంటే మనం తెలిసి మాట్లాడుతున్నాం అనుకోవడం పొరపాటు. మనలో ఉన్న ఆ గురుమూర్తి, ఆ సరస్వతి మనలో నాలుగు చివర భాగంగా ఉంటారు. మనకి తెలియకుండా ఆయన్నే, ఆ పరాశక్తి మన నాలుగు చివరి భాగంలో ఉండి మనకి ఆ మాటల మూలాధారం, సాధిష్టానం, మరపుడు, అనాథం, విశుద్ధ దాకా వచ్చి ఆజ్ఞ సక్కరం వెళ్ళి ఆలోచించి ఏం చెప్పాలో నిర్ణయం చేస్తూ ఆ సరస్వతి అనగా బ్రహ్మ, ఆయనే బ్రహ్మ, అదే బ్రహ్మముహూర్తము, ఆయనకే సరస్వతి ముహూర్తము, ఆయనకే మనము చంద్రనాడి, సూర్యనాడి మధ్యన సరస్వతి నాడి అంటాం, ఆయనకి బ్రహ్మనాడి అంటాం. ఆ నాడి ద్వారా, ఆ చక్రాల ద్వారా ఈ మూలాధారం నుంచి ఒక్కొక్క మాట వాక్కుగా పలికి మనకి సరస్వతి దేవి మనకి తోడి నీడైకొని వచ్చి మనకి మాటలు ఎలా పలకాలో ఆ సరస్వతి దేవి మనకి సాయం చేస్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం లేకుండా మనం ఒక మాట కూడా పలకలేదు. దేనికంటే ఈ శరీరంలో 33 కోటి దేవతలు ఉన్నవారిని గురువులు చెప్తున్నారు. కాబట్టి మనం నిజానికి నమ్ముతున్నాము, కానీ యాక్టింగ్ చేస్తాం. నేను పూజ చేసిందంటే ఉంటున్నాను, నా శరీరం మాత్రము భగవంతుడి పటాన్ దాగా ఉంటున్నారు, భగవంతుడి పూజ చేసేలాగా ఉంటున్నారు. నా మనసు మాత్రము ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాను. కాబట్టి ఇది ఎలాగ అరికట్టాలో గురువులు సునంగా చెప్తున్నారు. గురువులు మనకి చెప్తారు. ఆ బోధను చక్కగా ఆలోచిస్తూ మనం మనస ఆశ కర్మణ త్రికరణ శుద్ధి, మనిషి అనే జన్మానికి ఒకటే ఛాన్స్. మనకి 3 జన్మాలు ఉన్నాం. ఇప్పుడు ముందే జన్మలు ఉంటున్నాం మనకి తెలియదు. ముందే భార్య పిల్లలు ఉన్నాము, 8 మంది పిల్లలు కన్నామో తెలియదు. ఎన్ని కోట్లు భార్య పిల్లలున్నామో మనకి తెలియదు. ఆ జన్మాలలో భూత కాల భవిష్యత్ ఏదైతే భారద్వయం, ఏదైతే వెళ్ళిపోయిందో, ఏదైతే బాణం ఎవరు విడిచిపెట్టేసిందో ఆ బాణం వెళ్ళిపోయి అది భూతకాలం. అంటే ముందు జన్మలో ఎన్ని జన్మలు వెళ్తామో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ జన్మలో నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా అమ్మ, తల్లిదండ్రులు అనుకుని అనిపిస్తున్నాం, మనకి అనిపిస్తున్నాం. అప్పుడు మనకి ఏదైతే అనిపిస్తుందో ఇష్టస్థలం పని చేయకూడదు అనుకుని గురువులు చెప్తున్నారు. ఎవరో ఏది అనిపిస్తే అది చేసేయడము అది ఉచితం కాదు. కాబట్టి గురువు ఏది చెప్తే అది చేయడమే మన ధర్మం. గురువు ఇది చేయకూడదు అంటే ఇది చేయకూడదు, దాని అర్థము నీకు తెలుసు తెలియకూడదు గురువు కాదు. కానీ ఇది చెయ్యొద్దు అంటే అది చెయ్యకూడదు. ఆంజనేయ రాముడి మాట అలాగే, ఇది చెయ్యు అంటే చేసు, అది ఎంత కష్టమైనా సరే ఆ పని చేసు. అలాగా మనకు 1 సంవత్సరం కాలం తెలిసిన కూడా మనకి ఎవరికి జన్మాలు వచ్చినాం. జీవనంలో 4 లక్షల సాగు పుట్టులు ఇక్కడ ఎవరు చేసిన వారి కర్మను ఆరోపించగలిగారు. తల్లిదండ్రుల ఆధారంలో సకృష్టులు ఇక్కడ మనం వెళ్ళిపోయేవాళ్ళు మనలో ఎవరు రాదు. అలాగా ముందు మనం దేవుడు అయిపోయి ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉంటారా? ఎక్కడ ఉంటారు? భూలోకం
మారలోకం కాదు, భూలోకం, భూలోకం, శుభలోకం, శుభలోకం, స్వర్గలోకం. ఈ 2 లోకాల తర్వాత దేవుడు అలా ఉంటారు. దాని అర్థం ఏంటి? భూమని మనుషులు, జంతువులు ఉంటారు. దేవుడు సూక్ష్మంగా మనకు కనబడకుండా మన దగ్గర తిరిగి ఉంటారు. దేవుడు వచ్చి మనం చూస్తున్నారు, ఆశీర్వాదిస్తున్నారు. దానితో పాటు మనకి పితృదేవతలు కూడా వస్తారు. పితృదేవతలు అంటే ఆయన దేవతలు ఎలా ఉంటారో పితృదేవతలు కూడా అలాగే ఉంటారు. పితృదేవతలు మనకు చూస్తున్నారు, దేవతలు కూడా చూస్తున్నారు, భగవంతుడు కూడా వచ్చి మీద సింహాసనం ముందు చూస్తున్నారు. కానీ మనకి అది దృశ్యం కాదు, మనకి కనబడదు. దేవుని పూజ చేస్తున్నారు దేవి, కానీ మనకి అది కనబడదు. ఇది దేవుడు లేడు అనే నాస్తికులు ఎన్నో కూడా సాగుతున్నారు. దేవుని నేలే ఎన్నుకోడు కలిగి ఏం ప్రయోజనం? మనకు అక్కాలు ఎలాగే ఉంటారు, ఏదో వాళ్ళకి వెళ్తే బతికినో, మీరు పూలు చేసుకుని బతికినో, దేవుడు ధర్మముక్తి ఏమి లాభం? అటు దేవత ధర్మంగా ఉంటారు. ఒక జీవుడికి 3 ఛాన్సులు ఉంటాయి. ఒకటి దేవత జన్మిస్తారు, రెండోది మనిషి జన్మిస్తారు. మనిషి జన్మలో ఫెయిల్ అయిపోతే జీవులు 84 నచ్చ సక్రమం తిరగలరు. అంటే అది ఎలా భయంకరంగా ఉంటారు తెలుసా? మనిషి, కోతి, కుక్క, గ్రద్ద, పాము, చేప, పురుగు, ఇలాంటి జీవులు 84 లక్షల రకాలు. మనిషి అనగా కొన్ని కోట్లు ఉంటారు, కానీ మనిషి మాత్రం ఒక్కటే. కుక్క అనగా కొన్ని కోట్లు ఉంటారు, మాత్రం కుక్క అని పేరు పదం ఒకటి. ఇలాగా జీవులు 84 లక్షలు అని చెప్తున్నాం. ఈ జీవులు 84 లక్షల జన్మలు ఎత్తారు. దేవుడి జన్మం ఫెయిల్ అవుతుంది ఎలాగా? దేవుడి లోకం భాగ్య భోగాలు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు మనకు ఒక 100 కోట్లు ఉన్నామని అంటే మనకి ఎలా ఫీల్ అయ్యారు? మంచి పెద్ద స్టార్ హోటల్కి వెళ్తాం, బీచ్ లైన్లో. ఆ 100 కోట్లు చెల్లిందాక తింటుంటాం. నీ పని చేయ అక్కర్లేదు, అది ఫోన్ కాల్ చేస్తే మెసేజ్ ఇస్తే నీకేంటి కావాలో తిన్నందుకు వస్తుంది. సేమ్ అలాగే దేవలోకంలో మనం దేవుడులుగా ఉన్నప్పుడు అందరం ఉన్నాం, అందరికి ఒక్కొక్క ఛాన్స్ ఇస్తారు భగవంతుడు. మరి మళ్ళీ పూర్వం దేవుడులుగా ఉంటుంది. అలాగే శంఖ చక్ర గద పట్టణంతోనూ శత్రు భుజాలు, మనకి 4 చెయ్యిలు కాళ్ళు ఉండేవి. అలాగా దేవకాన్యాల అప్సరసలు అందంగా ఉండోళ్ళు. అప్పుడు నీకు ఎది కోరుకుని కదా ఆ భోగం లభిస్తారు. అక్కడ పూజలు, భజనలు, జపాలు, తపాలు ఉండవు. అది కర్మ భూమి కాదు. స్వర్గలోకంలో నీకు ముక్తి దొరకదు. స్వర్గలోకంలో ముక్తి దొరకదు. ఏం చెప్తారు? స్వర్గలోకంలో బాగా తినగలుగుతారు. రంభ, రోజు మేనగా దేవకాన్యలో మనం చూస్తాం, టీవీలో నాశనం చేస్తాం. రేపు అవి కూడా చూస్తారు. నీకు ఏది ఆనందంగా ఉంటుందో అక్కడ అనుభవించు. కానీ ఈ 100 కోట్లు చెల్లిపోతే పుణ్యం ఏదైతే ఇక్కడ దాన ధర్మాలు చేసేవో, యజ్ఞాలు చేసావో, అన్నదానాలు చేసేవో ఆ ధర్మాలలో పుణ్యంగా ముడేస్తారు. ఏదైతే నీ పాపము ఎవరు అత్యాచారం నరుక్కొని, కొట్టుకొని, తిట్టుకొని తిరుగుతుంది. ఎప్పుడు చూస్తే ఒకరు చూస్తే తిట్టుకొని ఒకరు చూస్తున్నారు. అది పాపం గడిస్తుంది. ఎవరు చూస్తే అది బాగా లగిస్తే అది కొట్టేయడము, అది తిట్టడము, అడిగి ఆంగారం ఏదో ఒకటాను. అది మనమే తెలియకంత పాపం గడిస్తున్నాం. పాపం మూట కట్టుకుంటున్నాం, మన అకౌంట్లో పడిపోతుంటుంది ఆటోమేటిక్గా. మన ఫోన్ పేలో బ్యాలెన్స్ చేసుకుంటే ఎలాగో ఒక మనిషికి చూస్తే నీకు తప్పకుండా పాపం పడిపోతారు. ఆటోమేటిక్గా నీ బ్యాక్ సైడ్ నీ అకౌంట్లో పడిపోతుంది పాపము. ఎవరైతే అన్నదానాలు చేస్తారు, మంచి మాటలు చెప్తారు, మంచి స్నేహంగా ఉంటారు, దీపారాధన చేస్తారు, దేవుడి భక్తి గురువు ఎలా చెప్తే ఎంతాలో వాళ్ళకి ఆటోమేటిక్గా అకౌంట్ పుణ్యం పెరిగిపోతుంది. ఆ పుణ్యం వల్ల దేవుడు ఇన్ని చెప్పుకున్నాం. మనకేది కావాలనుకుని ఇప్పుడు చెప్తున్నాం. ఇన్ని చెప్పుకున్నాం. మీకు ఏది అర్థమైందో, మీకేది అర్థమైందో మీరు మైకొట్టి చెప్పవచ్చు.
ఒక గంట 2 గంటలు ఆలోచించడం లేదు, మీకే అర్థమైంది. మేము చెప్పినవి మాకెంతకు అర్థమవుతున్నది. మధ్యన మీరు ప్రశ్న ఉత్తరాలు వేయవచ్చు, ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు వేయవచ్చు. ఆయనకి ఛాన్స్ కూడా సంక్షేపంలో దొరుకుతుంది. అయితే మనకే దొరుకుతుంది సత్సంగం ద్వారా. సత్సంగత్తే నిత్యంగత్తే, నిత్యంగత్తే నిర్మూలత్తే, నిర్మూలత్తే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనముక్తి. జీవనముక్తి అన్నది అంటే చాలా విషయం. సత్సంగంతో ఒక్క రోజైనా ఈ దర్బార్లో కూర్చుంటే కొన్ని కోట్ల రూపాయలు నీ ఖాతాలు వేసేస్తారు. సత్సంగం అంత పవర్ఫుల్. సత్సంగం మీకు తెలియకుండా అకౌంట్లో కొన్ని కోట్ల రూపాయలు వేస్తున్నారు. సత్సంగంలో భజన చేసిన ద్వారా గురువు చెప్పే జ్ఞానం మైండ్లో ఒళ్ళాలు సేవలు చేసుకుని ఆలోచించమన్నారు. ఇక్కడ ప్రవచనం అయితే ఏదో మీరు మాట్లాడినాక ఇక్కడ కూర్చోండి. మాటలు చెప్పితే ఈ సేవలే కాదు, మైండ్ కూడా మొత్తము ఒళ్ళాలు మైండ్ చేసుకొని మాట్లాడాలి. సేవలు ఎక్కడ ఉన్నాం అనుకోవద్దు. ఒళ్ళులో సేవలు ఉన్నారు, రోమాలకు కూడా సేవలు ఉన్నావు. అన్ని ఆలోచిస్తుంటారు. ఒళ్ళు మూతలు వేసుకుంటే మొత్తము పూరి కానీ వెళ్తాం, జగన్నాథ్ కానీ వెళ్తాం, కాశీ కానీ వెళ్తాం, ఎన్ని తీర్థాలన్నా అన్ని చూస్తాం. ఒళ్ళు మూతలు వేసుకుంటే బ్రహ్మాండం వల్ల కానొస్తారు. ఎక్కడ ఆజ్ఞ సక్రం, ఈ తిరునేతలు ఠాడయంతాలు. ఇంకొక మనము ఈ తిరునేత్రం ఓపెన్ అయిన ద్వారా మనకి 2 కోళ్ళు మూసుకుంటే తిరునేత్రం ద్వారా సపనంలో మనం చూస్తాం. సపనంలో మన బోడి ఇంట్లో ఆగే బయట మనం పడిపోతారు మంచంలో. కానీ నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? నువ్వెక్కడ తిరుగుతావు? తిరుపతిలో ఉండగలుగుతావు, పూర్వీలో ఉండగలుగుతావు. భక్తులు అయితే ఎలాగ ఉంటారు, తిరుపతిలో ఉంటారు, పూర్వీలో ఉంటారు. అదే కొద్దిగా డబ్బులు ఎక్కి గడిచిన లేదు, వాళ్ళకి వెళ్ళినట్టు చేపలు ఎక్కి పడిపోయినట్టు, ఎవరో సుట్టుకేస్తున్న డబ్బులు బంగారం ఇచ్చేసినట్టు అలాగే ఇలాగా కళ్ళు వస్తారు. మనకి స్థూలంగా ఎరుకులోకి చూస్తే మనము ఇక్కడ ఉన్నామని అనిపిస్తుంది. అదే నిద్ర వస్తే మనకి సపనం వస్తుంది. ఆ సపనంలో మనం ఆగే దేవలోకంలో దేవకన్యలతోనో వాళ్ళకు నాట్యం చేయాలనిపిస్తుంది. ఎవరికి ఏదో ఒక మంచి సినిమా యాక్టరో మంచిగా రాదో మంచి మంచి హీరోలు నీకు ఇష్టమైతే వాళ్ళేంటి సపనంలో చూస్తుంటారు. వాళ్ళతో సపనంలో వెళ్తుంది. కానీ నీ శరీరం ఎక్కడ ఉంటుంది? పడుకొని ఉంటుంది. కానీ నువ్వెక్కడ ఉన్నావు అంటే ఆయనతో సపనంతో డ్యాన్స్ చేస్తున్నావు. ఆ స్త్రీ ఏ స్త్రీ? నీకు ఇష్టమైన స్త్రీ. నీకు ఇష్టమైనదేలాగా నీ సపనంలో నీ మనసు ఏం చేస్తాడంటే అదే ప్రపంచం సృష్టి చేస్తాడు. అది ఎక్కడున్నా మన ఇంట్లో ఇదొక ప్రపంచం, ఇది భూలోకం. నీకు ఏ లోకం తీసుకుని వెళ్తుంది అని సపనము స్వర్గలోకం తీసుకుని వెళ్తాడు. అక్కడ అందమైన మేఘాలు, నక్షత్రాలు, తారలు, డెకరేషన్, సౌందర్యాలు ఉంటారు. అక్కడే ఫస్ట్ గంధర్యాలు, నారదు, తుంబరులు, మంచి మ్యూజిక్ కూడా అక్కడే స్టార్ట్ అయ్యారు. అక్కడి నుంచి మెల్లికి మెల్లికి ఎక్కడి నుంచి వచ్చు. మేఘం ఉడిమితే శబ్దం, సౌండ్, ముద్రింగ్, స్థానాలు, మెరుపులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ముందు ఇంటర్నెట్ అక్కడి నుంచి వస్తున్నారు. www.com. ఓకే, ఇంటర్నెట్ అంతరిక్షంలో సెటిలైట్ పెట్టగానే మనకి అన్ని టవర్లు మొబైల్లో వెళ్తున్నాం. మన సెల్ ఫోన్లో అన్ని డ్రైవర్లు చూసుకుంటాం. దాని అర్థం ఏంటి? మెయిన్ పోటీ అవుతున్నది అంతరిక్షంలో ఉన్నాం. మన నేలు ఏది? టవర్ అంతరించి నుంచి టవర్కి వచ్చి, టవర్ నుంచి మన ఫోన్కి వచ్చి, ఫోన్కి వచ్చి మనకి అర్థమవుతుంది. ఇది ఎవరు కనిపెట్టినాలో? మనిషే కనిపెట్టినాడు. మనిషి నాడు వాడు నరుడే నారాయణ అని చెప్తున్నాడు. నరుడే నారాయణ అని చెప్తున్నాం కదా. నరుడే మూర్ఖుడు అవుతాడు, నరుడే కుక్క అవుతాడు, కోటి అవుతున్నాడు, దోమ అవుతాడు, అణువు కన్నా అణువు అవుతున్నాడు, దరిద్రం కన్నా దరిద్రం అయిపోతున్నాడు. ఏది వల్ల? అని చేసుకున్న పాప కరం వల్ల. సత్సంగత్తే నిత్యంగత్తే అన్నాడు. సత్సంగంకి వస్తేనే నీకు దుష్టులతో స్నేహం విడిపోయి మంచిలతో స్నేహం అనిపిస్తుంది. ఇప్పుడు మన వల్ల చుట్టాలు మాయం, ఆత్మబంధువులు మాయం. మీ అవసరం వేరే వేరే ఉండవచ్చు. కానీ సత్సంగంకి వచ్చినప్పటికి ఆత్మ బంధువులు మాయం. మమనాథం శ్రీ జగన్నాథం మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సరిపూటాత్మ. అర్థమైంది? మనకి భగవంతుడు, జగన్నాథుడు అందరూ ఒకటే. మమనాథం శ్రీ జగన్నాథం అంటే మన ఒక దేవుడు, అందరితో ఒకటే దేవుడు.
మద్గురు శ్రీ జగద్గురు. నాకు గురువు, నీకు 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 అందరూ ఒకటే గురువు జగద్గురు. కృష్ణం వందే జగద్గురు అని కృష్ణ పరమాత్మ కూడా అన్నారు. అయితే మనకి అందరు గురువు ఒకటే, మనకి అందరు దేవుడు ఒకటే. మన ఆత్మ సరిపోతాడు. మనలో ఉన్న ఆత్మ నీలోటు ఉన్నాడు, నీలోటు ఉన్నాడు, నీలోటు ఉన్నాడు, నీలోటు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఇప్పుడు మొబైల్ అనుకో, ఇంటర్నెట్ ఒకటే. నీలో మొబైల్ పని చేస్తారా, నీలో మొబైల్ పని చేస్తారా, నీలో మొబైల్ పని చేస్తారు. అన్ని మొబైల్లో ఒకే ఇంటర్నెట్. సూర్యుడు అనుకో ఎల్ల జగాలకు లోకా సమస్త సుఖనోభవంటారు. నన్ను పెద్దలు చెప్తున్నా మన మీద పడతాం. అంటే లోకా సమస్త సుఖనోభవం ఎలాగైపోతున్నారు. సూర్యుడు ఒంటిగానే ఈ భూమిని, ఈ భూలోకాన్ని, మారులోకాన్ని, స్వర్గలోకాన్ని, మనకి మారులోకం, ఈ భూలోకం, భూలోకం, మారులోకం, తపోలోకం, శత్రులోకం, 7 లోకాలు, తలతల, రస్తాల, మాతల, పాతల, 14 లోకాలు కూడా కింద కూడా సూర్యుడు రెస్పీకంతా ఎలిగిస్తున్నాడు. సూర్యుడు ఈ 14 లోకాల్లో ఎలిగి చేస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు నాకు రెస్ట్ కావాలంటే 1 సంవత్సరం మంది మన వాళ్ళు చచ్చిపోతాం. అది రెస్ట్ ఇస్తామా? చెప్పండి. సూర్యుడు రెస్ట్ ఇచ్చేది లెటర్ రాసుకున్నాం. మనం భూలోకి ఉన్నాం. మళ్ళా అందరూ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, సూర్యనారాయణ నీ మాట అవసరం, ఈ పొద్దు పెట్టుకుని దూరం, నీకు రెస్ట్ ఫుల్ ఆగే నీ పడుకు. అంటే ఒక్క జీవి కూడా బతకదు. అన్నభవంతి భూతాన్ని పర్జన్మ అన్న సంభవ యజ్ఞభవంతి పర్జన్మ యజ్ఞధర్మ సముద్భవ. సూర్యుడు కిరణముల ద్వారా సముద్రంలో ఉన్న నీరు గడిస్తున్నాడు. సూర్యుడు కిరణంలో సూర్యుడు ఎవరు నీరు తీసుకోవడం చూసండి ఎవరన్నా? చూడము. దేవుడు ఎవరు చూడమో సూర్య కిరణాలు నీరు తీసుకోవడం మనం చూడము. ఎప్పుడు ఎవరు చూస్తేనే చెప్పండి, కనబాదు కానీ తీసుకోవడం సత్యం. సూర్యుడు డైలీ సముద్రంలో నీళ్ళు తీసుకుంటున్నాడు, ఏట్లో నీళ్ళు తీసుకుంటున్నాడు, చెట్లో నీళ్ళు తీసుకుంటాడు. ఆఖరి మనిలోడు కూడా ఎండ ఎక్కువైతే పవర్ నాగేసుకుంటాడు, నీరు నాగేసుకుంటాడు. ఆ నీరు పట్టుకుని లేట్ చేస్తున్నాడు. అందరం ప్రశ్న వేస్తే మేఘాలు చేస్తున్నాడు, మేఘాలు సృష్టి చేస్తున్నాడు. అసలు అది మేఘాలు ఏడు చేస్తాడు, ఆడికి ఏం పని లేదు కదా. మేఘాలు మనకి పని కదా, ఆడికి పని లేదు. అసలు మేఘాలు ఎవరు గర్భం దాల్చారు, వర్షం రాల్చారు. వర్షం రావాలంటే ఎవరు కావాలా అంటే ఇంద్రుడు కావాలి. వజ్ర ఆయుధం వేస్తే, బాణం వేస్తే పెద్ద సౌండ్ వచ్చి ఉరుము మెరుపులు అవుతే అది మంచి జల్లింగ్ చేసి అది చిన్న చిన్న చినుకులుగా ఆ చిన్న చిన్న ఎలాగుంటుందంటే అందంగా జల్లుతుంది. పృథ్వీ వల్ల అందంగా జల్లి ఆ చినుకు రూపంలో చెట్టు, సీమ, చేప, ఏ జీవులు 24 లక్షల రకాలు ఆ చినుకులో నుంచి వస్తాయి. దానికే కదా ఈ మేఘం వల్ల, వర్షం వల్ల అన్నం పుడుతున్నదని అంటారు. అందుకే అన్నదంతి భూతాన్ని అనుకుని అన్నాడు. భూతాన్ని అంటే సకల భూతాలు పుడుతున్నావు. భూతం ఎవరు? మనం. అందరికాల పెద్ద భూతం మనమే. ఈ పొదుగు, జలం, అగ్ని, ఆయు, ఆకాశము పంచభూతాలు మనలోటే ఉన్నావు. పంచభూతాలు మన ఇల్లులోటే కూడా ఉన్నావు. పంచభూతాలు మన కొడుకులో కూడా ఉన్నావు. పంచభూతాలు చేపలో కూడా ఉన్నాం. పంచభూతాలు లేక ఏ ప్రాణి నడవదు. ఈ శరీరము పంచభూతాలే. పంచభూతాలతో తయారవున్నది శరీరము. అయితే మేఘం వల్ల వర్షం కురిసింది, వర్షం వల్ల అన్నమైంది, అన్నం వల్ల మనం తిన్నాం, మనం తిన్న ద్వారా మనమంతా నాన్న. అన్నం మన నాన్న తిన్నాడండి. అన్నం తిన్న వల్ల బీరం ఏర్పడిందంటే ఆ బీరము అమ్మలోడికి వెళ్ళిన కదా, అమ్మలోడికి గర్భం అయిందంటే గర్భం అంటే ఆ బిడ్డ పుట్టినమాట. ఎక్కడ ఉంటుందా అంటే మనం సూర్య కిరణం లోపల ఉంటుంది. ఆ సూర్య కిరణాల ద్వారా మేఘంలోకి వెళ్ళింది. మేఘం ద్వారా మనకు వర్షం వచ్చింది. వర్షం ద్వారా మళ్ళా పంటలు పండేది. ఆ పంటలే మనము. ఎవరు చెట్టు ఎక్కని పుడతారు,
ఎవరు కుక్కైకొని పుడతారు, ఎవరు మనిషి అయికొని పుడతారు. ఇది కర్మ సిద్ధాంతం. ఎవరైతే దేవుడిగా పుట్టి పుణ్యమాలు చెల్లిపోతాడో మళ్ళీ మనిషి అయికొని పుట్టాలి. ఈ మనిషి అయికొని పుడితే అది కూడా అమెరికాలో పుడితేనే ముక్తి కావు, అది మన భారతదేశంలో పుడితేనే ముక్తి అయితే. ఇది ఎలాగా మీరు చెప్పవచ్చు, నాకు ప్రశ్న వేయవచ్చు. అమెరికా భూమే కదా, భారతదేశం భూమే కదా, అమెరికాలో పుట్టిన మనిషి కాడు, నామం చేస్తే భజన చేస్తున్నాలో అది ముక్తి ఏమి కాలో అని ఉదాహరణ మంచిది మాట్లాడుకోవచ్చు. అమెరికాలో భూమే కదా, ఇది భూమే కదా, కానీ భారతదేశంలో పుట్టినాడు ముక్తి అవుతాడు అనుకుని శాస్త్రం చెప్తున్నారు. భారతదేశంలో పుట్టినందుకు తపస్సు చేయాలనుకున్నాడు. ఈ భారతదేశంలో పుడితే ముక్తి కాగలుగుతారు కాబట్టి ఈ భారతదేశంలో పుట్టినందుకు తపస్సు చేయమన్నారు. మోడిసైకొని పుడితే ఇంక తపస్సు అయ్యి ఈ భారత భూమి పుణ్యభూమి వేద భూమి చేసేవాళ్ళ కలిపే వైవసంతం మనంతరే ఖలి ఉబే ప్రథం పాడే జంపే దీపే భారత వర్షే భారత ఖండే అనుకొని చెప్పున్నారు. ఈ భారతదేశంలో పుడితేనే మనము ముక్తి కాగలుగుతాం. తర్వాత ఎలా ముక్తి అయితే కాదో మనము తర్వాత ప్రశ్న ఒకరు చెప్పుకుంటారు. ప్రశ్న అయ్యొచ్చు ఎలా ముక్తి కాదని. ఈ భారతదేశం పుడితేనే ముక్తి అయ్యేది. బలో శ్రీ సద్గురు మహారాజ్కి బ్రహ్మ జ్ఞానం.